ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం డైలీ వాట్సాప్ని అయితే కంపల్సరీ యూజ్ అనేది చేస్తుంటాం కదా. కానీ ఆ వాట్సాప్లో మనకు కొత్త కొత్త ట్రిక్స్ అండ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 హిడెన్ అప్డేట్స్ని మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ అప్డేట్ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రేంజ్లో ప్రతి అప్డేట్స్ కూడా మనకు సూపర్గా ఈసారి అయితే రావడం జరిగాయి అన్నమాట. ఇది చూడండి, ఆ టాప్ 4 అప్డేట్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే వాట్సాప్లో ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మీరు మీ యొక్క ఫ్రెండ్స్తో ఈ విధంగా చాటింగ్ చేస్తుంటారు. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి హలో అని మెసేజ్ అనేది సెండ్ చేయడం జరిగింది, ఆటోమేటిక్గా అక్కడ రిసీవ్ కావడం జరిగింది. అతను కూడా మీకు, ఇది మీ యొక్క ఫ్రెండ్ మొబైల్ అనుకోండి, మీది మీ యొక్క మొబైల్ అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ నుంచి నేను ఏదో ఒక మెసేజ్ పంపడం జరిగింది, ఇక్కడ మనకు రావడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా చాటింగ్ అయితే చేస్తుంటారు కదా. అలాంటప్పుడు సమ్ టైమ్స్లో మీకు అవసరమైన కొన్ని సీక్రెట్ ఫొటోస్ని కూడా మీరు సెండ్ చేస్తూ ఉంటారు. లైక్ దిస్, ఎలాగో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటో ఆ మొబైల్కి ఇక్కడ నుంచి సెండ్ అనేది చేస్తాను చూడండి. లైక్ దిస్, నేను ఈ ఫోటోని ఆ మొబైల్కి సెండ్ అనేది చేయడం జరిగింది. మీరైతే ఫోటోని సెండ్ చేశారు, బట్ మీ యొక్క ఫ్రెండ్ ఆ ఫోటోని వేరే వాళ్ళకి షేర్ అనేది చేశాడు అనుకోండి, మీ యొక్క ఫ్రెండ్ పైన మీకు అంత నమ్మకం లేదనుకోండి, అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికోసం మనకు వాట్సాప్ ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట. ఇప్పటి నుంచి మీరు ఎలాంటి ఫొటోస్ని సెండ్ చేయండి, విత్ ఇన్ 24 అవర్స్లో వాళ్ళ దగ్గర నుంచి డేట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇది ఓల్డ్ ఫ్యూచర్ అయినప్పటికీ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగాయి అనమాట. ఇంతకుముందు మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు మీ యొక్క మొబైల్ కాంటాక్ట్స్ పైన ట్యాప్ చేయండి, ఇక్కడ మీకు డిసపేరింగ్ మెసేజ్ ఆప్షన్ చూడండి. దీనికి నాకు క్లిక్ చేసినట్టయితే ఇంతకుముందు మనకు 7 days ఆప్షన్ ఉంటుండే, కానీ విత్ ఇన్ 24 అవర్స్ మనకు ఇప్పుడు ఇక్కడ మనకు అప్డేట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి చాటింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఏదైనా సరే మెసేజ్ పంపినా లేదా ఏం పంపినా విత్ ఇన్ 24 అవర్స్లో ఎదుటి మొబైల్ నుంచి డేట్ కావడం అనేది జరుగుతుంది అనమాట. మీ యొక్క ఫ్రెండ్ పైన మీకు అంతా నమ్మకం లేనప్పుడు ఇలా మీరు సెట్ చేసి పంపినట్లయితే ఆ వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, ఎవరికి వైరల్ అవ్వకుండా డేటా విత్ ఇన్ 24 అవర్స్లో ప్రతి ఒక్క చాట్స్ అయితే క్లియర్ కావడం అనేది జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మీ యొక్క ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే ఫొటోస్ని సెండ్ చేస్తూ ఉంటారు. లైక్ దిస్, ఏదో ఒక ఫోటో ఎమర్జెన్సీ పర్పస్ మీకు సెండ్ అనేది చేశారనుకోండి. లైక్ దిస్, నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటోని సెండ్ అనేది చేస్తాను చూడండి. సెండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నేను ఆల్ మీడియా పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను ఏ ఫోటో సెండ్ చేస్తాను, లైక్ దిస్, ఈ ఫోటోని నేను ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్కి సెండ్ అనేది చేయడం జరిగింది. సెండ్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఈ ఫోటో అయితే ఈ మొబైల్కి రావడం జరిగింది కదా. వన్స్ వచ్చిన తర్వాత ఇది మనకు గ్యాలరీలో షో అవుతుందా అంటే 100% మన యొక్క వాట్సాప్ ఫోల్డర్లో ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు, ఆల్ ఫోటోలో చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఫోటో ఉందనుకోండి, అది డైరెక్ట్ మన యొక్క గ్యాలరీలో సేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. బై మిస్టేక్లో మీ యొక్క గ్యాలరీ నుంచి ఆ ఫోటోని మీరు డిలీట్ చేశారు, ఆఫ్టర్ 1 month కావచ్చు, ఎప్పుడైనా సరే మీరు ఆటోమేటిక్గా డేట్ అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు మళ్ళీ మీ యొక్క ఫ్రెండ్ని మీరు కాల్ చేసి ఆ ఫోటోని అడగాలంటే చాలా కష్టం అవుతుంది. ఇన్ కేస్ ఆ ఫోన్ టైంకి కలవదనుకోండి, లేదనుకోండి ఏదైనా బిజీ పర్పస్ ఆ మొబైలే పోయిందనుకోండి, అలాంటప్పుడు ఆ ఫోటో దొరకడం మనకు చాలా కష్టం. కానీ ఇప్పటి నుంచి మీరు మీ యొక్క గ్యాలరీ నుంచి డేట్ అయిన ఫోటోని కూడా మీరు డైరెక్ట్ వాట్సాప్ నుంచి రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, సింపుల్గా డబుల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా మీకు సెండ్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో పైన 1 time ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ మీకు డౌన్లోడ్ ఆప్షన్ మీకు మళ్ళీ వస్తుందన్నమాట. ఇది ఒక మంచి అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసిన మరుక్షణమే మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క గ్యాలరీలో ఆ ఫోటో అయితే షో కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ఎంత సూపర్ ట్రిక్ అంటే నిజంగా ఈ ఫ్యూచర్ని అదృష్టం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మీకు ఎవరైనా సరే మీరు బై మిస్టేక్లో మీ యొక్క వాట్సాప్ చాట్స్ని మీరు అంటే మీకు ఎవరైనా సరే పర్సనల్ ఫొటోస్ని సెండ్ చేస్తుంటారు కాబట్టి అవి గ్యాలరీలో షో అవ్వకుండా మీరు సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి. అలాంటప్పుడు అలాంటి ఫొటోస్ని మళ్ళీ మనము చూడాలంటే మనకు గ్యాలరీలో ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ కావచ్చు, ఇక్కడనే మనం చూసుకోవచ్చు తప్ప మనం డైరెక్ట్ లోపల నుంచి ఎక్కడన్నా చూద్దామంటే ఆ ఫోటో మనకు ఎక్కడైతే కనిపించడం జరగదు అనమాట. ఇంతకుముందు వాట్సాప్ ఫోల్డర్లో మనకు డైరెక్ట్ అయితే వచ్చేసింది కదా, కానీ ఇప్పుడు చూసుకోవచ్చు. నేను రీసెంట్ పైన క్లిక్ చేయడం జరిగింది. ఎలాంటి ఫొటోస్ అనేది నా
యొక్క మొబైల్లో షో అనేది కావట్లేదు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. దీని ద్వారా మీరు చూడొచ్చు అనమాట. మీ యొక్క మీడియా విజిబిలిటీ మీరు ఆఫ్లో పెట్టుకున్నప్పటికీ డైరెక్ట్ మీ యొక్క ఫొటోస్ని మీరు చూసుకోవచ్చు. ముందుగా మీ యొక్క ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమి చేయొద్దు. ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ కొత్తగా ఇప్పుడు దీంట్లో అయితే మర్జ్ కావడం జరిగిందనమాట వాట్సాప్. ఈ ఆండ్రాయిడ్ ఫోల్డర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీడియా ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీకు com.whatsapp అనే ఫోల్డర్ కొత్తగా అయితే రావడం జరిగింది అనమాట. దీంట్లో చూసుకున్నట్లయితే ఇందులో మీకు మీడియా ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీంట్లో క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు వాట్సాప్ ఇమేజెస్ పేరుతో ఒక కొత్త ఫోల్డర్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసిన మరుక్షణమే ఇక్కడ మీకు ప్రైవేట్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దీనిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అక్కడ నుంచి సెండ్ చేసిన ప్రతి ఒక్క ఫొటోస్ని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూడగలుగుతున్నాం. చూడండి, ఇది ఒక అద్భుతమైన హిడెన్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బై మిస్టేక్లో మీకు సంబంధించిన మీడియా విజిబిలిటీ ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఆప్షన్ని బై మిస్టేక్లో మీరు మీడియా విజిబిలిటీ ఆప్షన్ని నోలో పెట్టుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ ట్రిక్ అయితే సూపర్గా మీకు పనిచేస్తుంది. కొన్ని ప్రైవేట్ ఫొటోస్ మీరు ప్రైవేట్గానే చూడడానికి ఈ ట్రిక్ అయితే సూపర్గా పనిచేస్తుంది అనమాట. లేదనుకుంటే మీరు డిఫాల్ట్గా పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ గ్యాలరీలో అయితే షో కావడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఫోర్త్ వన్ ట్రిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అనమాట. పైగా విఐపి ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి అయితే మీ యొక్క ఫ్రెండ్స్తో మీరు చాటింగ్ అనేది చేస్తుంటారు కదా, లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి హలో సెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు హలో అయితే రావడం జరిగింది, చూడొచ్చు. నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి పంపిస్తాను చూడండి. ఇక్కడ నాకు రావడం జరిగింది. నేను ఇక్కడ నుంచి చాటింగ్ అనేది చేస్తున్నాను. మళ్ళీ అక్కడ నుంచి నాకు మెసేజ్ రావడం జరిగింది. నేను ఇక్కడ నుంచి మళ్ళీ పంపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా మనం చాటింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే థర్డ్ పర్సన్ ఎవరైనా సరే మనకు సంబంధించిన చాటింగ్ చూస్తున్నారో లేదో మీరు డైరెక్ట్గా ఇట్టే మనం పసిగట్టచ్చు అనమాట. ఎలా అంటే దీనికోసం మీరు ఏమి చేయొద్దు. మీ యొక్క కాంటాక్ట్ మీరు ఏదైతే ఉంటుందో ఆ కాంటాక్ట్ పైన ఈ విధంగా మీరు ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రెండు కాంటాక్ట్ పైన ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ మీకు ఇన్క్రిప్షన్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దీనిపై క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు ఇన్క్రిప్షన్ ఆప్షన్ ఉంటుంది. ఈ కోడు ఆ కోడ్ రెండు మీకు సేమ్గా మ్యాచ్ అయ్యాయా లేదా అనేది ముందు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, రెండు కోడ్స్ కూడా నాకు సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ లేనట్లయితే మాత్రం డైరెక్ట్ ఇక్కడ మీకు స్కాన్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఆ కోడ్ని మీరు స్కాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూసారా, నేను కోడ్ని స్కాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్ కేస్ ఈ మొబైల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ ఈ విధంగా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ కావచ్చు, చాటింగ్స్ కావచ్చు, వేరే వాళ్ళు చదవడానికి 0% ఛాన్స్ అయితే ఉండడం జరగదు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 4 హిడెన్ ట్రిక్స్ మనకు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.